దేవుని సేవకునికి దేవుడు మాట ఇస్తున్నాడు, నేను నిన్ను, చెప్పండి, నేను నిన్ను మరచిపోజాలను. ప్రతీ నెల మీతో కదా మాట్లాడుతుండేది, కానీ ఈ నెల నాతో మాట్లాడుతూ నా ద్వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ప్రతీ నెల మీకు కదా వాగ్దానం ఇస్తున్నారు ఆయన, కానీ ఈ నెల నాకు వాగ్దానం ఇచ్చి నన్ను ధైర్యపరిచి నన్ను బలపరిచి నా ద్వారా మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ పాస్టర్ గారి వల్ల ఏమవుద్ది, ఈయన మాట్లాడితే జరుగుద్దా, ఈయన చెబితే అవుతుందా, ఈయన ఏదన్నా చేస్తే అది దేవుడు ఓకే చేస్తాడా అని ప్రజలు అనుకుంటారు. కానీ వాళ్ళకు కూడా తెలియాల్సిన సమయం ఇది. ఏమిటి అంటే, దేవుడు ఎన్నుకున్న సేవకుడు ఎక్కడున్నా, వాళ్ళు ఎవరన్నా కానీ, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఎక్కడున్నా, వాళ్ళు ఎవరన్నా కానీ, ఏ సంస్థలోనైనా పనిచేయని, వాళ్ళు ఎక్కడన్నా సేవ చేయని, ఇతడు దేవుడు ఎన్నుకున్నవాడు అయితే అతని మాట దేవుడు రూఢీపరచబోతున్నాడు. గట్టిగా, దేవుడు మరచిపోడు. మనుషులైనా మర్చిపోతారు కానీ చేసిన మేలుని దేవుడు, చెప్పండి, నాకే ఒక్కోసారి కడుపు మండిపోతుంటుంది. చేసిన మేలంతా మనుషులు ఏం చేస్తుంటారు, చెప్పండి, ఏం చేస్తుంటారు? నాకే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. వీళ్ళ కోసం ఇంత ఉపవాసాలు ఉండి, వీళ్ళ కోసం ఇంత ప్రార్థనలు చేసి, వీళ్ళ కోసం ఇంత నడుము కట్టుకొని, వీళ్ళ కోసం ఇంత చేస్తుంటే వీళ్ళకి ఒక్కసారన్నా గుర్తురామా? ఫోన్ చేసి, అక్క వందనాల అలా, వందన నువ్వు అలా బాగున్నావా అంటారు. అప్పుడు అంతే తప్ప నెలంతా ఉన్నాడా, సచ్చాడా, బతుకున్నాడా, తిన్నాడా, హక్కుందా లేదా, అసలు సేవ ఉందా లేదా ఒక్కరు కూడా పట్టించుకోరు. మేమై తిరిగి చేస్తే తప్ప, మేమై తిరిగి మాట్లాడితే తప్ప, మేమై ప్రజలకు, అమ్మా 2 వారాలు రాలే ఈ విశ్వాసి, ఎక్కడుందో ఫోన్ చేయమ్మా, 3 వారాలు రాలే ఈ విశ్వాసి, ఏమయ్యారో కనుక్కోమ్మా, 4 వారాల నుంచి కనపడట్లేదు ఈ విశ్వాసి అంటే ఫోన్ ఎత్తి అప్పుడు చెప్పు, హలో ఎవరు, పాస్టర్ అన్ననా, పాస్టర్ అక్కనా, పాస్టర్ అన్న అయితే పెద్ద గౌరవం ఇద్దాం, పాస్టర్ అక్క అయితే చిన్న గౌరవం ఇద్దాం. పాస్టర్ అక్కనా అయితే పెద్దగా రెస్పెక్ట్ చేయాల్సిన పని లేదులే, ఊరికే మాట్లాడదాం. చెప్పక్క, పాస్టర్ అన్న, అబ్బో పాస్టర్ అన్న పెద్ద గౌరవం ఇవ్వాల. ఇక మేము ఫోన్ చేసినప్పుడు మాట్లాడి అప్పుడు మాకు ఎట్లుంటుంది చెప్పండి, బాధ అనిపిస్తుంది కదా మనుషులు మర్చిపోతే. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను మర్చిపోను సేవకుడా. మమ్మల్ని దేవుడు మర్చిపోవట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మమ్మల్ని దేవుడు మర్చిపోవట్లేదు. మేము ఏది పలికినా దానిని దేవుడు నెరవేర్చబోతున్నాడు ఈ నెల. నేను ఒకటి అడిగా, అది దేవుడు చేశాడు. 2ోది అడిగా, అది దేవుడు చేయబోతున్నాడు. 3ోది అడిగాను, అది కూడా కళ్ళ ముందు దేవుడు పెట్టబోతున్నాడు. వాళ్ళ తల్లులు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు చెప్తా మీకు. దేవునికి స్తోత్రం. ఆ ఇంటోళ్ళు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు చెప్తా. నేనేమడిగాను దేవుణ్ణి, అది ఈ నెల దేవుడు చేయబోతున్నాడు. కుటుంబాలుగా మీరే వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పుదురుగాక. మీ కుటుంబాలలో దేవుడు అద్భుతములు చేయునుగాక. నేను నా సేవకుని మాటను ఏం చేస్తాడంట దేవుడు ఈ నెల, చెప్పండి, ఏం చేస్తాడంట? రూఢీపరచడం అంటే నిర్ధారించడం, రూఢీపరచడం అంటే నిరూపించడం, దాన్ని మీ కళ్ళ ముందు దేవుడు నిలబెట్టడం. సేవకుని మాటకి ఇంత పవర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా. ఎవరు చేస్తారయ్యా ఆ శక్తిని, ఆ పవర్ని సేవకుని మాటకు అంటే దేవుడే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావయ్యా నువ్వు ఈ పాస్టర్ గారికి అంటే, అతడు తల్లి గర్భంలో రూపించబడకమునిపే అతడు సేవకుడు, అతడు నాకు సేవకుడు, అతడు నా యాజకుడు అని నేను ఎన్నుకున్నా, కాబట్టి నేను అతనికి హెల్ప్ చేస్తాను. నా ఆశ అంతా ఒకటే, నన్ను వెంబడిస్తున్న సంఘం అంతటికి వారు కోరుకున్నవన్నీ ఈ నెల జరుగునుగాక. వారు కోరుకున్నవన్నీ ఈ నెల జరుగునుగాక. వారు కోరుకున్నవన్నీ ఈ నెల జరుగునుగాక.